హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ్జో వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే హెల్దీ చికెన్ కర్రీ అయితే మీకు ఈ రెసిపీ అయితే చూపించేస్తాను. ఈ హెల్దీ ఏంది అనుకుంటున్నారా, సొరకాయతో చికెన్ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి గ్రేవీ కూడా వస్తుంది మంచిగా. చాలామంది అయితే సొరకాయ తినడానికి కూడా ఇష్టపడరు. చక్కగా చికెన్లో వేసుకొని తిన్నారు అంటే హెల్దీగా ఉంటుంది, హెల్దీ పరంగా ఉంటుంది. ఇంకా మనం చికెన్ క్వాంటిటీ అనేది తగ్గించి ఆనపకాయ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పెంచుకొని వంటకు కూడా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నార్మల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో యాస్టీజ్ అలా ప్రిపేర్ చేసుకోవడమే. కానీ చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతా కూడా ఫ్రై చేస్తున్నాను. చికెన్ కర్రీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం స్పైసీనెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అప్పుడే తిన్నట్లు ఉంటుంది, లేకపోతే అంతగా తిన్నట్లయితే ఏమనిపించదు. ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. పచ్చిమిర్చి కూడా నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను, చూడడానికి బాగుంటాయి, త్వరగా మగ్గుతాయి కూడా అని చెప్పేసి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. అంతా కూడా ఏగింది అనుకున్నప్పుడే ఆ చికెన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఏగకపోతే కర్రీ మొత్తం కూడా ఏగదు, పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది, ఏదో సరిగ్గా ఫ్రై అవనట్లు అనిపిస్తుంది మనకి. అందుకనే ఇది కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది కూడా బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చి మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది ఏగినట్లు. అప్పుడు చూసుకుంటే చాలు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కూడా తిప్పుతూ ఉండాలి అడుగంటుకోకుండా. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఉత్తనే అడుగంటుంది కాబట్టి పక్కన ఉండి తిప్పుతూ ఉండాలి. కూర ఏదైనా కానీ కొంచెం మాడింది అడుగంటుందంటే అసలు బాగుండదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఈ చికెన్ అయితే వేస్తున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఒక 3 times అయితే వాష్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి వాష్ చేస్తూ ఉంటారు. లేకపోతే హాట్ వాటర్ కొంచెం వేట్ చేసుకొని ఆ వాటర్లో అయితే వేస్తాను. ఇప్పుడైతే నార్మల్గా వాటర్తో అయితే ఒక 3 times అయితే వాష్ చేస్తాను. మీరు చికెన్ని ఏ విధంగా వాష్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. చికెన్ అయితే వేసేసాను. కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. మ్యాక్సిమం మనకు వీలైనంత వరకు గల్లుపు వాడితే మంచిది. బ్లాక్ సాల్ట్ అంటారు కదా, ఆ సాల్ట్ వాడినా పర్వాలేదు, మనకి అంతగా దొరకదు, కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి వాడడం మానేస్తాము. అలాంటప్పుడు కనీసం గల్లుపు పైన ప్రిఫర్ చేస్తే మంచిది, హెల్త్కి మంచిది. గల్లుపు తినడం వల్ల ఎక్కువ బీపీ షుగర్స్ అలాంటివి అయితే ఏమీ రావు. చికెన్ కూడా మంచిగా అయితే మగ్గిపోయింది. ఇది పెద్ద బాయిలర్, మీకు తెలుసా పెద్ద బాయిలర్ అంటే? నాకు ఇదివరకు తెలిసేది కాదు, ఇప్పుడే అర్థమవుతుంది. చిన్న బాయిలర్ కన్నా పెద్ద బాయిలర్ హెల్త్ పరంగా మంచిది అని చెప్పేసి. ఇంకా చికెన్ అయితే మంచిగా మగ్గింది, ముక్క మెత్తగా మగ్గింది అనుకున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఆనపకాయ చిన్నగా కట్ చేసుకొని పైన అయితే ఆ తొక్కదంతా కూడా లేయర్ అంతా కూడా తీసేస్తాను. పీలు ఒకవేళ మీరు తీయకోకుండా ఉండాలన్నా ఉంచుకోవచ్చు. ఆ పీల్ తీసేస్తే ఏంటంటే మొత్తం కూడా మంచిగా మగ్గిపోయి చూడండి ఇలా గ్రేవీ టైప్లో ఫామ్ అవుద్ది. మనకి పీల్ తీయకోకుండా ఉంటే కొంచెం పైన పీల్ అంతా కూడా గట్టిగా ఉంటుంది కదా, మనకి కూరలో కనబడుతూ ఉంటుంది, పంటికి అలా తగులుతూ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఇలా వండుతారు ఇలా తింటారు అని చెప్పేసి నాకు తెలియదు, ఈరోజే తెలిసింది. ఇంకా తెలిసిన వెంటనే ట్రై చేద్దాం, మంచి హెల్దీ రెసిపీగా మీకు అందరికి కూడా చూపించేద్దాం అని చెప్పేసి అయితే ట్రై చేస్తాను. టేస్ట్ అయితే బాగుంది, అందుకని వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా అనగా అంతా కూడా మగ్గిపోయిన తర్వాత మగ్గింది అనుకున్నప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఆనపకాయ మొత్తం ఏ విధంగా మగ్గిపోయి మనకి చక్కగా గ్రేవీ టైప్లో ఫామ్ అయిందో. టేస్ట్ కూడా చికెన్ కర్రీ లాగే ఉంటుంది, అంత వేరేలాగా ఆనపకాయ సొరకాయ కర్రీ లాగా వేరే డిఫరెంట్ అయితే ఏమీ రాదు. చప్పగా అలాగా అయితే ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది గ్రేవీ టైప్లో కర్రీ కూడా, చూడడానికి బాగుంటుంది, తింటాకి కలుపుకోవడానికి. ఇంక ఈ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి రోటీలోకి ప్రతి దాంట్లో కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ టైంలో ఇప్పుడు సొరకాయలు మంచిగా దొరుకుతూ ఉంటాయి కదా, వేసేది కొంచెం లేతగా ఉన్నది వేయండి. ముదురుకాయలు అయితే అంత బాగుండదు, మనకి లోపల గింజలు ఇంకా పైన ఉన్న పీల్ అదంతా కూడా కనపడుద్ది, సరిగ్గా ఉడకదు. కాబట్టి మంచిగా లేతగా ఉన్నది చిన్నకాయ చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఉప్పు కారం కూడా అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కారం కూడా టేస్ట్కి తగ్గట్లు.
చాలామంది కూడా ఇలా కారం వేసినప్పుడు వెంటనే వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేస్తారు. అలా కాకోకుండా కొంచెం కారం వేసిన తర్వాత కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి అంతా కూడా కర్రీ ఏ విధంగా మగ్గిపోయిందో. దీంట్లో అయితే నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఆనపకాయ ఉంది కదా, సొరకాయ అనేది వాటరే కదా, అందుకని చెప్పేసి నేను ఏమీ యాడ్ చేయలేదు. యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా యాడ్ చేసుకొని ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత అయినా మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా ఉందో. మనకు గ్రేవీ కావాలి. చాలామంది ఏంటంటే చికెన్ కర్రీలో గ్రేవీ కావాలి అని చెప్పేసి ఎక్స్ట్రా మసాలాలు, కొబ్బరి అని చెప్పేసి గసగసాలు, జీడిపప్పు అలా అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం మనము. ఇలా సొరకాయ యాడ్ చేసుకున్నామంటే మంచి గ్రేవీ వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో మనం ఎంత చికెన్ తగ్గిస్తే అంత మంచిది హెల్త్ పరంగా. అట్లా అని చెప్పేసి తినకుండా ఉండలేము కాబట్టి ఇలాగ హెల్తీగా చేసుకుంటే మంచిది కదా. మన ఛానల్లో ఇంకోటి కరేపాకు చికెన్ కూడా నేను చేశాను. అది కూడా ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఆ కరేపాకు చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అండ్ మన జుట్టుకి అన్నిటికి కూడా చాలా మంచిది కదా కరేపాకు యూస్ చేస్తే. ఎంత తింటే అంత మంచిది. అందుకని చెప్పేసి అయితే కరేపాకు చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఒకసారి అయితే అది కూడా చూసేయండి. ఇది చూడండి ఎంత బాగా మంచిగా కర్రీ అనేది కుక్ అవుతుందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మంచిగా అంతా కుక్ అయింది అనుకున్నప్పుడు ఇంకా ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా ధనియాల పొడి ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా, ఇంకా ధనియాల పొడి కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. 3 కూడా కొంచెం ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా మనం తినేవాళ్ళం కాబట్టి మనకు టేస్ట్కి తగ్గట్లు ఉండాలి కాబట్టి ఆ స్పైసీనెస్ అంతా కూడా మన కర్రీకి తగ్గట్లు అయితే ఉంచుకోవాలి. కానీ కొంచెం నాన్ వెజ్లో స్పైసీనెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, తిన్నట్లు కూడా ఉంటుంది కర్రీ అనేది మనకి. ఫైనల్గా అయితే కర్రీ అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలో లేకపోతే చపాతీలో అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మంచి గ్రేవీగా ఉంటుంది. ఇది మేము తీసుకున్నది చికెన్ పెద్ద బాయిలరు. చికెన్ కూడా 1/2 kg చికెను అంతే. ఒక సొరకాయ అయితే చిన్న సైజు సొరకాయ అయితే తీసుకున్నాను. మంచిగా అయితే గ్రేవీ అయితే అంతా కూడా మంచిగా వచ్చింది. ఇంకా కర్రీ అలా ఉడికిపోయింది. ఇంకా దించేసి మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.